ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కంట తడిపెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ ఆమెకు టికెట్ కేటాయించకపోవడంతో ఆమె ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ ఫ్రెండ్కి ఖానాపూర్ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేను చూస్తానంటూ రేఖా నాయక్ సవాల్ చేశారు. ఇప్పుడు తాను ఏడుస్తున్నా ముందు ముందు మిమ్మల్ని ఏడిపిస్తానని వ్యాఖ్యానించారు రేఖా నాయక్. తాను ఏం తప్పు చేశాను, ఏమైనా స్కామ్లు చేశానా అని ప్రశ్నించారు. మహిళకి జరిగిన అన్యాయం ఏంటో వాళ్ళకి తెలుసు. ఈ ఖానాపూర్ మీద 2 సార్లు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా ఆమెకు ఓటేసి గెలిపిస్తే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి కుర్చీ వేసి కూర్చొని మీ సదర్మట్ కట్టిస్తా, డైరెక్ట్ కెనాల్ ఇస్తా, రెవెన్యూ డివిజన్ ఇస్తా, డిగ్రీ కాలేజ్ ఇస్తా, ఈ మా ఖానాపూర్ గడ్డని డెవలప్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అందరూ ప్రజలు నమ్మి 2 సార్లు ఓటేసి గెలిపించారు. నన్నెంత చూసారో దానికన్నా ఎక్కువ పార్టీకి చూసి ఖచ్చితంగా ప్రజలకి ఈ రేఖా నాయక్ ఉంటే డెవలప్మెంట్ అవుతుందనే నమ్మకంతో పార్టీకి ఓటేసి గెలిపించారు. కేవలం మీ ఫ్రెండ్ కోసం అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి నా కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ చెయ్యకుండా ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేనే ఉన్నాను, మీ పార్టీలోనే ఎమ్మెల్యే ఉంటానని కూడా డే ఫస్ట్ నుంచి చెప్పాను. అయినా మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మరి ఇన్ఛార్జ్ ఇచ్చేసి నా నిధులు ఆపేశారు ఏసీడీపీ. నేను కోర్టుకు వెళ్ళాలా? మరి మీ మీద కోర్టుకు వెళ్ళాలా? మీరు చేసే అన్యాయం నేను ఖచ్చితంగా పబ్లిక్ కి తీసుకెళ్తాను, పబ్లిక్ లో తీసుకెళ్తాను. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఎట్లా గెలుస్తావు నేను చూస్తా కదా. రేఖ ఏంటి అనేది నిన్నటి వరకు నా కార్యకర్తలు కొంతమంది దీంట్లో ఉండి ఇది రేఖక్క, ఇది ఖానాపూర్ అడ్డా, రేఖక్క గడ్డ అన్నారు. ఈ రోజంట నేను షుగర్ పేషెంట్ సైకో అంట. బిడ్డ, నీ ఇంట్లో ఎవరెవరు ఏమేమి ఉన్నారో చూసుకో. షుగర్ అనేది కామన్, అది అందరికి వస్తుంది. కానీ నా షుగర్ గాని, నా గురించి గాని, నా కుటుంబం గురించి గాని మాట్లాడితే ఖబర్దార్ ఇంటింటికి తిరిగి మిమ్మల్ని తరిమి కొట్టే వరకు నేను వాళ్ళకి నిద్రపోయిన వాళ్ళకు కూడా లేపుతా. ఈరోజు మహిళల దగ్గర పోతే ఆయన అన్యాయం చేశాడు, కానీ మేము అన్యాయం చేయము, ఖచ్చితంగా నువ్వు ఉండు అని